కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో భాగంగా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో సిఐటియు కార్యకర్తలు సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికులు సమ్మె కారణంగా ఇవాళ అరకు లోయలో పర్యాటక ప్రాంతాలను మూసేశారు అధికారులు. బుర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి, గిరిజన మ్యూజియంలోని కార్మికులు కూడా సమ్మెకు మద్దతు పలకడంతో పర్యాటక ప్రాంతాలు మూసుకున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. హరీష్, దేశవ్యాప్తంగా కూడా ఈ రోజైతే కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అరకులోయలో అయితే ప్రధానంగా అల్లూరు జిల్లా కావచ్చు, అలానే విశాఖపట్నం జిల్లాలో అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఆ సమ్మె ఆధ్వర్యంలో ఈ రోజు మొత్తం కార్మికులంతా కూడా రోడ్డు బాటను బట్టి నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అరకులోయలో అయితే ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెనైతే నిర్వహించారు. ఈ సమ్మెకు భారీగా అయితే కార్మికులంతా కూడా తరలి రావడం అయితే జరిగింది. ఈ లేబర్ కోడ్స్ ఏదైతే ఏర్పాటు చేశారో, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ లేబర్ కోడ్స్ కారణంగా అయితే కార్మికులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారనే ఉద్దేశంతో అయితే వీళ్ళు కార్మికులు దీనికి సమ్మెనైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ లేబర్ కోడ్స్ అయితే వెంటనే రద్దు చేయాలని కోరడం కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మె ఈ రోజు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, అలానే పర్యాటక ప్రాంతాలు మొత్తం అన్నింటినీ కూడా మూసివేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే బంద్కి మద్దతు పలకడం అయితే జరిగింది. అల్లూరు జిల్లా అరకులోయలో అయితే ప్రధానంగా మొత్తం స్వచ్ఛందంగా షాపులన్నింటినీ కూడా స్వచ్ఛందంగానే మూసివేశారు. అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఏవైతే పర్యాటక శాఖకు సంబంధించిన ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా మూసివేసి మొత్తం వాళ్ళు కూడా సమ్మెకైతే రావడమే జరిగింది. సమ్మెకి మొత్తం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మందికి పైగా అయితే మొత్తం అరకు ప్రాంతం మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. బొర్రా గృహలు, పద్మపురం గార్డెన్స్ కావచ్చు, చాపరాయి, గిరిజన మ్యూజియం కార్మికులు మొత్తం అక్కడ పనిచేసిన కార్మికులు అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చి నిరసన కార్యక్రమం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ ఏదైతే ఉందో ఆ లేబర్ కోడ్స్ అయితే వెంటనే రద్దు చేయాలని, లేబర్ కోడ్స్ వల్ల వారికి భారీగా అయితే ఉపాధి కోల్పోతామనే ఉద్దేశాన్ని అయితే కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఏదైతే ఈ యొక్క సమ్మెను పిలుపునిచ్చారో వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా మూసివేశారు. అలానే విశాఖపట్నంలో కూడా ఇదే విధంగా బంద్నైతే పూర్తి స్థాయిలో అయితే చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ వీటికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల్లో ఇక్కడ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే పరిస్థితి కూడా కనిపించడం జరుగుతుంది. హరీష్. ఓకే సూర్యప్రకాష్, అలాగే ప్రభుత్వం నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా? ఇంతవరకు కూడా ప్రభుత్వం నుండి ఆల్రెడీ ఈ లేబర్ కోర్ట్ అనేది అయితే మొన్న బడ్జెట్ సమావేశాల సమయం ముందుగానే ఈ యొక్క లేబర్ కోర్ట్ అయితే వీళ్ళు అమలు చేస్తామని చెప్పేసి లేబర్ కోర్ట్ అయితే బయటికి ఆమోదాన్ని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అదే లేబర్ కోర్టుకి సంబంధించి ఏదైతే కోర్ట్స్ ఉన్నాయో వాటిని ఉల్లంఘించకూడదని చెప్పేసి దాదాపు పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ముందస్తుగా ఈ యొక్క సమ్మె చేయొద్దని కూడా కొన్ని నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. కానీ సిపిఎం, సిపిఐ వామపక్షాలతో పాటు కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క లేబర్ కోడ్ వల్ల వాళ్ళు ఏ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆ ఇబ్బందుల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అయితే ముందుగా మాకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమ్మెలో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే లేదు. ప్రభుత్వం స్పందించకపోతే మరింత పూర్తి స్థాయిలో ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి దేశం మొత్తం కూడా ఏకమవుతామని, కార్మిక వర్గాలంతా కూడా ఏకమవుతామనే విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.